అందరికీ నమస్కారం. తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం మంత్రుల వ్యవహారం, అదేవిధంగా పార్టీలోని కీలక నేతల వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అదేవిధంగా వివిధ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరి ఎప్పుడైతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రి కావడం, ఈ ఫస్ట్ అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మరి 12 మంది మంత్రులుగా చేరారు. ఆ తర్వాత సెకండ్ ఎక్స్పాన్షన్లో ముగ్గురికి అవకాశం దొరికింది. మరి ఎప్పటి నుండో తనకు క్యాబినెట్లో చోటు దక్కుతుంది అని ఆశ పెట్టుకున్న నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దఫాలుగా మరి గత 6-7 నెలల నుంచి కూడా ఆయన వ్యాఖ్యలు రాజకీయపరమైన దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన అప్పుడప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని విమర్శిస్తుండడం, ఖండిస్తుండడం, అదేవిధంగా తనకు పార్టీలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో అన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా నిన్న ఆయన అంటే రాజగోపాల్ రెడ్డి ఏమి వ్యాఖ్యలు చేశాడంటే, కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది, నేను కాంగ్రెస్ పార్టీ కోసము చాలా అంకిత భావంగా మరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడ్డాను, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నన్ను మోసం చేసింది, నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. మరి నాతో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎంపీని చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నాకు అన్యాయం చేశారు, నన్ను మోసం చేశారు, నా ఆస్తులు ఖర్చు పెట్టాను పార్టీ కోసము, నల్గొండలో మరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అభ్యర్థుల గెలుపుకు దోహదపడ్డాను, నల్గొండ ఎంపీ గెలుపుకు దోహదపడ్డానని చెప్పేసి ఆయన మరి పార్టీ పైన చాలా ఆవేశంతో ఊగిపోవడం అయితే ఆసక్తికరంగా మారింది. మరి రాజకీయాలు అన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లో మరి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఒక పై మెట్టు ఎక్కాలని ఆశపడడం తప్పేమీ కాదు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన చెప్పుకుంటాడు, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు క్యాపబిలిటీ ఉంది, అర్హత ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది. నాలాంటి వాడికి మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆ శాఖకు న్యాయం చేస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, రాజగోపాల్ రెడ్డికి కావాలనే మంత్రి పదవి ఇవ్వడం లేదా, మరి తెర వెనక ఉండి ఎవరు అడ్డుకట్ట వేస్తున్నారు అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే పర్టికులర్గా మరి ఒక 6-7 నెలల క్రితం అయితే జానారెడ్డి పేరు ప్రస్తావిస్తూ జానారెడ్డి అడ్డుకుంటున్నాడని చెప్పేసి కూడా మాట్లాడాడు. మరి అప్పుడప్పుడు మరి ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా అడ్డుకుంటున్నట్టుగా మాట్లాడాడు. అయితే ఈ పరిణామము మరి ఎక్కడి వరకు వెళ్తుంది? మరి జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేస్తా అంటూ మాట్లాడాడు. ఆయన కూడా కాంగ్రెస్లో సీనియర్ లీడర్. ఆయన కూడా నేను ఓడిపోవడం లేదు, నన్ను తొక్కేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ జరుగుతున్న క్రమంలోనే మరొక అంశం, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన వ్యాఖ్యలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వరంగల్ జిల్లా ముఖ్యంగా రెడ్డి నాయకులపైన వ్యాఖ్యలు చేసింది. మేము బీసీలో మమ్మల్ని తొక్కేయడానికి, అణచివేయడానికి ప్రయత్నించారని వ్యాఖ్యలు చేయడం. కొండా సురేఖ కూడా పొంగిలేటి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం మనం గమనించాం.
ఆహ్వానించాము. మొత్తం మీద చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ప్రజా సంక్షేమం పైన ఒక ఆలోచన లేదు, పథకాల హామీ అమలుపైన ఆలోచన లేదు. కేవలం టెండర్ల కోసం, కమిషన్ల కోసమే ఈరోజు మరి ఇంటర్నల్గా మంత్రులు ఫైట్ చేస్తున్నారు. ఆధిపత్య పోరు అనేది ఎక్కువైపోయింది. పార్టీలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే జరగబోతూ ఉంది. మరి కొమ్మారెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒకవేళ ఆయన అసహనం కట్టలు తెంచుకుంటే గనక ఒకవేళ మళ్ళీ మునుగోడులో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఏమైనా ఉందా, అలా జరగవచ్చు అని కూడా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మరి కోమటిరెడ్డి ఆయన మరి ఈ తరహాలో మరి పార్టీ నన్ను మోసం చేసిందని మాట్లాడాడు. మరి మరి రాబోయే రోజుల్లో మరి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు. మరి పార్టీ ఆయన సస్పెండ్ చేస్తుందా, లేదా పార్టీ నుండి ఆయన బయటికి వెళ్తాడా? మరి మునుగోడుకు కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న అట్లాంటి పరిస్థితులు కూడా ఏమన్నా నెలకొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న చర్చ కూడా ప్రస్తుతము మరి కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో మరి ఏ విధంగా మరి ఇలాంటి మరి ఇంటర్నల్ సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధిగమించగలుగుతుంది. మరి ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరి ఇతర నాయకులు మరి పార్టీ పైన విమర్శలు చేస్తున్న సమయంలో వెంటనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కోమటిరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెడతారా, లేదంటే మరి ఇలానే ఈ అంశము చిలికి గాలి వానలా మారి ఆయన రాజీనామా చేస్తారన్న అంశం మీద చర్చనీయాంశంగా మారింది.